వరంగల్ సమాచారం తెలుసుకుందాం. ఒకవైపు పోలింగ్, మరోవైపు ప్రలోభాల పర్వం. వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల సమరం రణరంగాన్ని తలపించింది. ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరితే వారిని మచ్చిక చేసుకునేందుకు పార్టీలు నోట్ల కట్టలు విరజిమ్మాయి. భూపాలపల్లి, వర్ధన్నపేట, జనగామ ఇలా ఎక్కడ చూసినా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణలు, పోలీసులతో వాగ్వాదాలతో ఓరుగల్లు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి. చాలా చోట్ల మొత్తం బయట బహిరంగంగా డబ్బులు కూడా బయట పట్టుబడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియ ఎట్లా ఉంది? రాజేష్, ఇప్పుడు 5 గంటల వరకు రిలీజ్ చేసినటువంటి పోలింగ్ పర్సంటేజ్ బట్టి చూస్తే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీ లోపల 73.85% పోలింగ్ నమోదైంది. అది మరికొన్ని చోట్లలో పోలింగ్ బూత్ లోపల కొంతమంది ఓటర్ ఉండడంతో చివరిగా ఫైనల్ పర్సంటేజ్ రావడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఇందులో అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ మరిపేడ, అదేవిధంగా కేసముద్రంలో కాగా అత్యల్పంగా భూపాలపల్లి జిల్లా లోపల అత్యల్పంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఇక ఉదయం నుంచి 2 గంటల దాదాపు 7 గంటలకు మొదలైన పోలింగ్ 9 గంటల వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పోలింగ్ అయితే సాగింది. 9 గంటల తర్వాత నుంచి అటు పార్టీలకు చెందినటువంటి నాయకులు పోలింగ్ బూతుల్లోకి వచ్చే ప్రయత్నాలు చేయడము, ఓటర్లను ప్రభావపెట్టే ప్రయత్నాలు చేయడంతో దాదాపు వర్ధన్నపేట, భూపాలపల్లి, నరసంపేట, అదేవిధంగా జనగామ ఈ 4 మున్సిపాలిటీలు మహబూబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మహబూబాద్ మున్సిపాలిటీ లోపల కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడ్డాయి. ప్రస్తుతం పోలింగ్ బూత్ల వద్ద కూడా కంప్లీట్ గా ప్రస్తుతం మన వర్ధనపేటకు సంబంధించిన మున్సిపాలిటీలోని 1, 2, 3వ వార్డులకు సంబంధించి పోలింగ్ బూత్లు ఇక్కడ పోలింగ్ కంప్లీట్ అయింది. వెయిట్ చేసినప్పటి ఓటర్లు కూడా ఓటర్ వేయించుకొని ఇక ఏజెంట్ల సమక్షంలో మరికొద్ది సేపట్లోనే ఆ బ్యాలెట్ బాక్స్ల సీలింగ్ తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ప్రధానంగా జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే దాదాపు గంట సేపు ఎమ్మెల్యే పల్లా అనుచరులు పోలీసులతో వాగ్వాదం దిగారు. భూపాలపల్లి లోపల ఏకంగా ఓటు వేయడానికి వస్తున్నటువంటి ఓటర్లకు పోలింగ్ బూత్లకు దగ్గరలోనే డబ్బులు పంపిణీ చేస్తున్నందుకు పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా ₹1,00,000 నగదును అక్కడే వదిలేసి బీఆర్ఎస్ 22వ వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థి రమాదేవి దగ్గర బంధువు ఆ డబ్బులను వదిలేసి పరారు కావడంతో వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జనగామ జిల్లా, భూపాలపల్లి జిల్లాలో ఈ విధంగా ఉంటే వర్ధనపేట లోపల అటు బీజేపీ శ్రేణులు పోలింగ్ బూత్ లోపల కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు వెళ్తున్నారు, మమ్మల్ని వెళ్ళనివ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ పోలీసులతో వాగ్వాదం దిగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు కలగజేసుకుని వాళ్ళను పక్కకి తీసుకెళ్లడంతో కూడా కొంత బీజేపీ శ్రేణులు కూడా తిరగబడ్డారు. దాదాపు అర్ధగంట సేపు హైడ్రామా నడిచింది. చివరకు ఉన్నతాధికారుల ఎంట్రీతో ఆ గొడవ కూడా సర్ది మరిగిన పరిస్థితి. సో ఈ విధంగా కొంత చెదురుముదురు ఘటనలు మినహాయిస్తే పూర్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ అయితే ప్రస్తుతం కంప్లీట్ అయింది. ఇక ఈ పోలింగ్ బూత్ లోపల ఉన్నటువంటి బ్యాలెట్ బాక్స్ సంబంధించి సీలింగ్ కూడా కంప్లీట్ అయింది. అన్ని ఒకే పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి అన్ని పోలింగ్ బూత్ లోపల పోలింగ్ కంప్లీట్ అయిన తర్వాత వేణు అయితే అన్ని మున్సిపాలిటీల్లో ఓవరాల్ గా యావరేజ్ గా ఎంత ఓటింగ్ జరిగింది? అన్ని చోట్ల దాదాపుగా 65 దాటిందా అంటే మీరు చెప్తున్నారు. మరిపెడ, తర్వాత కేసముద్రం వాటిల్లో ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది అనేది. సో అంటే ఓవరాల్గా యావరేజ్గా తీసుకుంటే అన్ని మున్సిపాలిటీల్లో ఎంతవరకు జరిగినట్టుగా తెలుస్తోంది? 5 గంటల వరకు ఇచ్చినటువంటి డేటా ప్రకారం మాత్రము సుమారు 75% అయితే నమోదైంది. గత మున్సిపల్ ఎన్నికల్లో 2020 జనవరి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధికంగా నర్సంపేటలో 82% పోలింగ్ నమోదవగా ఈసారి స్టేషన్ కాన్పూర్ నర్సంపేట నియోజకవర్గం మున్సిపాలిటీ లోపల తక్కువగా నమోదైంది. దాదాపు 76% మాత్రం నమోదవడం కొంత ఓటు వేయడానికి ఓటర్లు విస్తృతంగా కనిపిస్తుంది. ఇక అత్యధికంగా గన్పూర్ గ్రామ పంచాయతీగా ఉంది. గతసారి అక్కడ 83% టౌన్ లో పోలింగ్ నమోదైంది. కానీ ఈసారి స్టేషన్ గన్పూర్ లోపల 5 గంటల వరకు 79% నమోదైంది. అయితే ఒక ప్రధానంగా తాండాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల లోపల మాత్రమే మున్సిపాలిటీ మాత్రమే
హై ఓట్ షేర్ ఉంది. వర్ధనపేట చూసుకుంటే దాదాపు ఇక్కడ 3 వార్డు లోపల అటు తండాలు విలీన గ్రామాలు ఉన్నాయి. ఆ తండాల లోపల దాదాపు 96% ఓట్ అయింది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి రూరల్ వైపు ఉన్నటువంటి ఏరియాలో మాత్రమే 95-98% ఓటు నమోదైంది. కానీ టౌన్ ప్రాంతాల్లో నుంచి అతి తక్కువ ఓటర్లు అంటే ప్రధానంగా చూసుకుంటే భూపాలపల్లి మున్సిపాలిటీ లోపల సింగరేణి ఉద్యోగస్తులు ఉన్నారు. అదేవిధంగా అక్కడ వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ అక్కడ భూపాలపల్లిలో చూసుకుంటే 69% మాత్రమే 5 గంటలకు నమోదైంది. అక్కడ దాదాపు 2 బూత్లో మాత్రమే అంటే దాదాపు 70% కూడా దాటిన పరిస్థితి. అంటే టౌన్లో యుఎల్బీస్ లో అంటే అర్బన్ లోకల్ బాడీస్ లో మాత్రం ఓటర్లు ఓటు వేయడానికి మాత్రం వెనుకంజ వేసినటువంటి సిచ్యువేషన్. కొంత రూరల్ ఏరియా ఎక్కడైతే మున్సిపాలిటీలో ఉందో అక్కడ మాత్రమే ఓట్ షేర్ అధికంగా వచ్చింది. ప్రధానంగా అటు మరిపేడ కానీ అదేవిధంగా కేసముద్రం అయితే దాదాపుగా 80% క్రాస్ చేసింది. 80 నుంచి 83 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా కొంత టౌన్ ఓటర్లు ఓటు వేయడానికి అయితే వింత చూపారు. రూరల్ ఓటర్లే ప్రధానంగా ఓట్ల కోసం వచ్చి బారుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏదేమైనా కూడా మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే యావరేజ్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 74.23 ఉంది. స్టేట్ సంబంధించి 72 ఉంటే ఉమ్మడి వరంగల్ జిల్లా కొంత స్టేట్ యావరేజ్ దాటిపోయింది. కానీ ఈసారి 74% దాటి కూడా 76% వరకు ఫైనల్ యావరేజ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. ఈసారి ప్రధానంగా జిల్లా ఎన్నికల అధికారులు కలెక్టర్లు హరిత పోలింగ్ స్టేషన్ల పేరుతోనూ వివిధ ఒక ప్రత్యేక మోడల్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడము, ముందు నుంచే జిల్లా కలెక్టర్లు కూడా ఓటర్లను ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చేయడంతో కొంత ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈసారి ప్రభుత్వ పథకాలు కూడా కొంత ఓటర్లను అయితే ఓటు వేసేందుకు అటు పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చినటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. మొత్తానికి హోరాహోరీగా అటు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మరోవైపు బీజేపీ కూడా ఈసారి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ షేర్తో కొంత జోషిందంతో కూడా 3 పార్టీలు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాయి. దీంతో ఓటర్ల తరలింపు కూడా చాలా వరకు జరగడంతో కూడా ఓట్ శాతం ఈసారి పెరిగే అవకాశం. మొత్తానికి కొంత రూరల్ ఓటర్లు చూపినటువంటి ఆసక్తి టౌన్ ఓటర్లు అయితే చూపలేదని ప్రస్తుతం మనకి మున్సిపాలిటీ నమోదైనటువంటి ఓటింగ్ షేర్ను బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఇక దాదాపుగా ఈ 12 మున్సిపాలిటీ లోపల 7 మున్సిపాలిటీ లోపల టగ్ ఆఫ్ వార్ అటు అధికార పార్టీకి చెందినటువంటి అభ్యర్థులకు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ అయితే జరగడం తెలుస్తుంది. ఇక మిగతా 5 వార్డులో మాత్రం కాంగ్రెస్ ఏకపక్షంగా గెలుస్తుంది అంటూ కూడా ప్రస్తుతం ఎగ్జిట్ సర్వేలు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి 13వ తేదీ వరకు ఈ రోజున మరికొద్ది సేపట్లో ఈ యొక్క భవితవ్యం అభ్యర్థులతో 260 మందికి చెందినటువంటి అభ్యర్థుల భవితవ్యము ప్రస్తుతం బ్యాట్ బాక్స్ నిశ్చితమైంది. స్ట్రాంగ్ రూమ్ లో తీసుకున్న తర్వాత 13 కౌంటింగ్ లో అసలు ఏం జరగబోతుందనేది కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది రాజు. రైట్.